రైట్ గైస్, గూగుల్ యాడ్స్లో మనం ఈరోజు కొన్ని థింగ్స్ మనం మిస్ చేసాం కావాలని. ఇప్పుడు అవి మనం కవర్ చేద్దాం. యాక్చువల్గా రియల్ క్యాంపెయిన్ ఈ విధంగానే క్రియేట్ చేయాలి. మనం ఆ రోజు చేసింది బేసిక్ క్యాంపెయిన్, అది చేస్తే చాలా డబ్బులు పోతాయి. అలా చేయొద్దు. అండ్ ఏ ఆప్షన్స్ వదిలేసామో ఆ ఆప్షన్స్ అన్ని మనం ఇప్పుడు కవర్ చేద్దాం. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? Yes, sir. Yes, sir. చలో, న్యూ క్యాంపెయిన్, క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్, సర్చ్ క్యాంపెయిన్ మనం చేస్తున్నాము. ఈ గోల్ గురించి మళ్ళీ మాట్లాడుతున్న తర్వాత కన్వర్షన్ చేసేటప్పుడు చేస్తాము. కంటిన్యూ. దీనికి మనం లొకేషన్ పేరు ఏదో ఒకటి పెడతాం కదా బై డిఫాల్ట్, అది ఒకటి తీసుకుంటుంది. లెట్ ఇట్ బి. సరే, మళ్ళీ రాద్దాం. హైదరాబాద్ లేటెస్ట్ క్యాంపెయిన్. కంటిన్యూ. ఓకే, ఇక్కడ నౌ ఇట్ స్టార్టెడ్ టాక్స్. ఎస్, ఒకప్పుడు ఎలా ఉండే అంటే అండి, బిడ్డింగ్స్ 2 బిడ్డింగ్స్ అన్నమాట. ఇప్పుడు కూడా ఉందిలేండి. మాన్యువల్ బిడ్డింగ్, ఆటోమేటెడ్ బిడ్డింగ్ అనుకుందాం. మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఐ వాంట్ క్లిక్స్ అన్నాం మనం. మాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ అని అంటుంది. ఇక్కడ మాన్యువల్ బిడ్డింగ్కి ఆటోమేటిక్ బిడ్డింగ్కి తేడా అయింది. మాన్యువల్ బిడ్డింగ్లో మీరు ఏం చెప్పారు? 100 రూపాయలు అని చెప్పారు. అంటే ఎవరన్నా క్లిక్ చేస్తే 100 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పారు. దీనిలో ఏం ప్రాబ్లమో మనం చూద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఏ అండ్ బి. ఏ అనేది మన కాంపిటీటర్ అనుకుందాం. ఓకే, ఏ అనేవాడు 99 రూపీస్ పెట్టాడు ఆయన బిడ్డింగ్. మనం ఎంత పెట్టాము? 100 రూపీస్ పెట్టాము. కాబట్టి మనమే టాప్లో వస్తాము, పర్లేదు. ఇతను 99 మనకు తెలుసా అండి? తెలియదు. తెలీదు. అది క్లోజ్డ్ బిడ్డింగ్ ఉంటుంది, మనకు తెలియదు. మనం ఏదో 100 రూపాయలు పెట్టిన వాడు 99 రూపాయలు పెట్టాడు. కానీ వాడు ఒకవేళ 50 రూపాయలు పెడితే, వాడు 50 రూపాయలు పెట్టాడు అనుకో, ఈ మాన్యువల్ బిడ్డింగ్లో ఏమవుతుంది అంటే అయినా సరే 100 రూపాయలు తీసుకుంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పినావు మాన్యువల్గా 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు తీసుకుంటుంది అంతే. నీకు లాసా కదా? జనరల్ ఎంత తీసుకోవాలి? అది ఎంత తీసుకోవాలి? 51 తీసుకోవాలి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మాన్యువల్ బిడ్డింగ్. ఆటోమేటిక్ బిడ్డింగ్లో ఏమవుతుందంటే, మీకు ఆటోమేటిక్ బిడ్డింగ్లో ఏమైంది? మ్యాక్స్ సిపిసి, మ్యాక్స్ కాస్ట్ పర్ క్లిక్ ఇక్కడ 100 అని పెట్టారనుకోండి. దీని అర్థమైందంటే చెప్పండి, మీకు ఏం అర్థమైంది? దాని అర్థమైంది మ్యాక్స్ 100 రూపీస్ వరకు తీసుకోమని చెప్తున్నా. మాక్సిమం 100 రూపీస్ వరకు తీసుకోవచ్చు, దానికి కింద అయినా తీసుకోవచ్చు అని. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ 99 అన్నాడు అనుకో, అది 100 అంటది. కానీ కస్టమర్ 50 అంటే 51 అంటది. డబ్బులు సేవ్ అవుతుంది. సో ఆటోమేటిక్ బిడ్డింగ్లో మ్యాక్స్ సిపిసిలో మ్యాక్స్ సిపిసి 100. అండ్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ ఇఫ్ మ్యాక్స్ సిపిసి ఇస్ 100, దెన్ వాట్ ఈస్ ద యాక్చువల్ సిపిసి? అంటే ఇది మ్యాక్స్ సిపిసిఏ. నిజంగా ఎంత కట్ అవుతుంది అంటే మీరు ఆన్సర్ చెప్పాలంటే, సార్ ఇట్ కెన్ బి 100 ఆర్ ఇట్ కెన్ బి లెస్ దెన్ 100, బట్ ఇట్ నెవర్ మోర్ దెన్ 100. ఓకేనా? దాంతోపాటు కాంప్యూటర్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. దిస్ ఈస్ అబౌట్ మాన్యువల్ బిడ్డింగ్ అండ్ ఆటోమేటిక్ బిడ్డింగ్. ఎవ్రీథింగ్ క్లియర్ గైస్? అర్థమైందా? Yes, sir. దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. రైట్, నెక్స్ట్ అనుకోండి. ఇప్పుడు గూగుల్లో మన యాడ్ ఎక్కడ కనిపిస్తుందండి? ఎస్ఈఆర్పిలో కనిపిస్తుంది కదా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని యాడ్స్ కనిపిస్తాయండి టోటల్? ఒక పేజీలో ఎన్ని యాడ్స్ కనిపిస్తాయి? టాప్ 4 యాడ్స్, బాటమ్ 3. 17 సార్ టోటల్. టాప్ 4, బాటమ్ 3, 10 ఆర్గానిక్. బాటమ్ 3 యాడ్స్ కనిపిస్తాయి, అంతే కదా? ఇక్కడ ఎస్ఈఆర్పిలో మళ్ళీ గూగుల్లో సర్చ్ అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా గూగుల్ ఎస్ఈఆర్పికి వచ్చి సర్చ్ చేశారంటే అది స్ట్రాంగ్ ఉంది, ఇంటెంట్ బేస్డ్ ఉంటుంది, కాబట్టి కన్వర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి నా యాడ్ ఎప్పుడు ఎస్ఈఆర్పిలో చూపి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నాను, దానికే డబ్బులు ఇస్తున్నాం. కానీ గూగుల్ మంచోడండి.
ఐ బిలీవ్ గూగుల్ 90% మంచోడు, 10% మాత్రం కొంచెం తులువ అనమాట. అంటే మనం ఏమనుకుంటే మన జేబులోకి వెళ్ళి ₹10 తీసుకుంటాడు. ఎట్లా చూడండి, ఇప్పుడు ఈ టిక్ మార్కు ఇట్లుండాలి భయ్, నీకు నచ్చితే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి కదా. నువ్వు ఆయనే క్లిక్ మార్క్ ఇవ్వడం అంటే ఏంది, అర్థమవుతుంది ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంది. బై డిఫాల్ట్ నేను ఏమంటాడు, ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటోలో చూస్తే కూడా ఆటోమేటిక్గా ₹1 డొనేషన్ తీసుకుంటారా అని టిక్ మార్క్ ఇచ్చాడు. మనం తీసేస్తే పోతుంది, అది కరెక్టా? మనము చెప్పాలి దాని గురించి. ఇది కూడా అంతే. ఏమంటుండు, యాడ్ అనేది ఎస్సీఆర్పీలో కనిపిస్తుంది కదా, దాంతోపాటు గూగుల్ సర్చ్ పార్ట్నర్లా డిస్ప్లే నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్ అంటే ఏంది, వెబ్సైట్లు ఓపెన్ చేస్తాం ఎన్డీటీవీ అలాంటివి, ఎవరైతే గూగుల్తో పార్ట్నర్ అయినో వాళ్ళ వెబ్సైట్లా, వీడియోస్లా, ఈవెన్ యూట్యూబ్లో కూడా యాడ్ కనిపిస్తుంది, టెక్స్ట్ యాడ్ కనిపిస్తుంది. ఇది కరెక్టా అండి? డూ యూ థింక్ ఇట్స్ కరెక్ట్? నో. ఆయన రికమెండ్ చేస్తున్నాడు, మనకు కావాలంటే పెట్టుకుంటాం. ఇప్పుడు యూట్యూబ్కి ఒక వ్యక్తి వచ్చాడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. ఓకే, ఇక్కడ యాడ్ కనిపించింది, ఇక్కడ టెక్స్ట్ యాడ్ కనిపించింది. ఓకే, ఇది కరెక్టా? టెక్స్ట్ యాడ్ కనిపించడం కరెక్టా? అసలు యూట్యూబ్ ఎందుకు వచ్చాడు, వీడియో కోసం వచ్చాడు, వెబ్సైట్ విజిట్ చేయడానికి రాలేదు. కాబట్టి వేస్ట్ ఆఫ్ మనీ. డబ్బులు ఎక్కువ ఉంటేనే అది కరెక్ట్, అదర్వైజ్ వేస్ట్. సో డిస్ప్లే పార్ట్నర్ నెట్వర్క్లా వద్దు, ఇది అన్చెక్ చేయండి. ఈ సర్చ్ పార్ట్నర్స్ అంటే సేమ్ ఏ విధంగా అయితే వెబ్సైట్స్ టైఅప్ విత్ గూగుల్ ఉన్నాయో అలాగే కొన్ని సర్చ్ పార్ట్నర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు గూగుల్ సర్చ్ పార్ట్నర్ వెబ్సైట్స్ లిస్ట్ అంటే వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇలాంటి వెబ్సైట్స్ తీసుకుందాం. ఇలాంటి వెబ్సైట్స్లో కూడా సర్చ్ బార్ ఉంటుందండి, అది గూగుల్ ఇచ్చిన సర్చ్ బారే. మీరు ఇక్కడ సర్చ్ చేసినా కూడా ఇలాంటి రిజల్ట్ వస్తుంది. అంటే యాడ్స్ ఎస్ఈఆర్పీలే కాకుండా వేరే వెబ్సైట్ సర్చ్లలో కూడా యాడ్స్ కనిపిస్తాయి. సో మీరు చెప్పండి, దీంతో పోల్చుకుంటే ఇది కరెక్టా? కరెక్ట్ కాదు కదా, దీన్ని అనుకున్నంత ఇంటెంట్ అది ఉండదు కదా. కాబట్టి ఇది కూడా వేస్ట్. గూగుల్ ఏమంటుంది అంటే, నీకేం కాదు బై, ఇవి వాడినంత మాత్రాన నీ సిటిఆర్ ఏం తక్కువేం కాదు అంటుంది. సిటిఆర్ వద్దు బై, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యాడ్ ఇర్రిలవెంట్ పీపుల్కి కనిపిస్తుంది. కాబట్టి ఐ రికమెండ్ యూ ఆల్వేస్ అన్చెక్ దెన్. గూగుల్ ఆల్వేస్ సేస్ దట్, ఎందుకు చేస్తున్నావు బై, ఎక్స్పాండ్ యువర్ రీచ్, ఎక్స్పాండ్ చేసుకో అంటుంది. నాకు వద్దు, నా దగ్గర ₹1000 ఉన్నాయి, ₹1000 నేను గూగుల్నే ప్రాపర్గా యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్స్ట్రా నాకు అవసరం లేదు. క్లియర్? సో ఆల్వేస్ రిమూవ్ దీస్ ఆప్షన్స్. ఎనీ క్వశ్చన్స్? నో సార్. రైట్, నెక్స్ట్. సార్ ఇప్పుడు ఒకవేళ మనకు ఎక్కువ ట్రాఫిక్ రావట్లేదు అనుకో, మనం యాడ్ క్రియేట్ చేసినాము, అలాంటప్పుడు చేసుకోవచ్చా? అయినా కూడా వద్దు, ఎందుకంటే మనం స్మాల్ కంపెనీ, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ బడ్జెట్. దీని నుంచి మనకు డబ్బులు రావండి, ఎందుకంటే అనవసరంగా ఇంప్రెషన్స్ పోతాయి. అది క్లిక్ చేసినా కూడా ఆయన ఉద్దేశం వేరే, అది వేరే. ఎప్పుడు వాడాలంటారంటే నీకు మంచి హెల్దీ బడ్జెట్ ఉంది, మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదన్నప్పుడు హ్యాపీగా వదిలేసేసాయి. కానీ తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్. నీకు ట్రాఫిక్ వస్తుంది, ఈరోజు రాకపోయినా రేపన్న వస్తుంది, ఎల్లుండన్న వస్తుంది, మరి ఎప్పుడు రాకపోతే అప్పుడు వాడుకో, బట్ అదర్వైజ్ వేస్ట్. సార్ అంటే డిస్ప్లే నెట్వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు కదా సార్, అప్పుడు సర్చ్ నెట్వర్క్ డిజేబుల్ చేస్తామా అంటే మనం? అది వేరే కేసు. సర్చ్లో మాత్రం డిస్ప్లే ఇంటెన్షన్, అసలు యాక్చువల్లీ డిస్ప్లే నెట్వర్క్ ఇంటెన్షన్ ఏంటంటే బ్రాండింగ్ అండి. అంటే వెబ్సైట్లలో మనం టీవీ చూస్తున్నామండి, విజిబిలిటీ. అనిపించింది, నువ్వు వెంబడే పోయి కొంటావా, నీ మైండ్లో ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తారు, దిస్ ఇస్ ఎ బ్రాండ్ అని. అంటే ఇమ్మీడియట్ బయర్స్ ఉండరు. అంటే డిస్ప్లే నెట్వర్క్ ఇస్ గుడ్ ఫర్ బ్రాండింగ్, సర్చ్ నెట్వర్క్ అనేది గుడ్ ఫర్ బయింగ్. కస్టమర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యిండు, ఇక్కడ వచ్చి సర్చ్ చేయడం జస్ట్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయడానికి. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ ప్యూర్లీ షో హియర్. ఓకే, ఎస్. 1 సెకండ్ గైస్, పిల్లలు ఒళ్ళు జర వార్నింగ్ ఇస్తా, జస్ట్ మినిట్, మరి టూ మచ్ అవుట్.
రైట్ గైస్. సో మాన్యువల్ బిడ్డింగ్ అండ్ ఆటోమేటిక్ బిడ్డింగ్ గురించి మాట్లాడడం. నెక్స్ట్ సర్చ్ పార్ట్నర్స్, డిస్ప్లే పార్ట్నర్స్, వీటి గురించి మాట్లాడడం. తర్వాత లొకేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం పెట్టామండి, హైదరాబాద్ అని పెట్టాం. ఎక్కడైతే టార్గెట్ చేయాలనుకుంటున్నాం అక్కడ టార్గెట్ చేస్తాం. ఇక్కడ మీ క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతున్నా. ఇక్కడ మనం హైదరాబాద్ అనే లొకేషన్ పెట్టాం అంటే షో మై యాడ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఒక పర్సన్ హైదరాబాద్లో ఉన్నాడు. హీ సర్చ్ ఫర్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇంకో పర్సన్ బెంగళూరులో ఉన్నాడు. హీ సర్చింగ్ ఫర్ అ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే షో మై యాడ్ ఓన్లీ టు హైదరాబాద్ పీపుల్, కానీ కీవర్డ్ మాత్రం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి సర్చ్ చేశాడు, ఒక పర్సన్ బెంగళూరు నుంచి సర్చ్ చేశాడు. ఎవరికి యాడ్ కనిపిస్తుంది? హైదరాబాద్కి కనిపిస్తుందా, బెంగళూరుకి కనిపిస్తుందా, ఇద్దరికి కనిపిస్తుందా, ఇద్దరికి కనిపించదా? వాట్ యూ థింక్? ఇద్దరికి కనిపిస్తుంది సార్. హైదరాబాద్. కొందరు ఏమంటారు ఓన్లీ హైదరాబాద్కి కనిపిస్తుంది అంటారు, అవునా? ఎస్ ఇంకా బెంగళూరు కూడా కనిపిస్తుందని ఎవరైనా అంటారా? కనిపించచ్చు sir. అంటే అక్కడ మెన్షన్ చేశారు కదా సార్ హైదరాబాద్ అని చెప్పి. కీవర్డ్ మెన్షన్ చేశారు. అక్కడ ఒక ఆప్షన్ అక్కడ హైదరాబాద్ అని చెప్పారు. కాబట్టి కనిపించదు, అంతేనా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఇద్దరికి కనిపిస్తుంది సార్ రెండు. ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడు నీ మీనింగ్ ఏంది? ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ పెట్టిన వాళ్ళ మీనింగ్ ఏంది? అంటే వీళ్ళకి మాత్రమే చూపించాలని కదా, అలాంటప్పుడు ఎట్లా కనిపిస్తుంది? ఇండియా అని పెట్టారు కదండి సార్. ఇండియా అంటే హైదరాబాదు తెలంగాణలో ఇండియాలో ఉందని అర్థం, అంతే. కానీ సార్, కింద మాన్యువల్ గా లొకేషన్ ఆప్షన్ లో హైదరాబాద్ లోనే ఇంకొక అని సెర్చ్ చేస్తున్నారు కదా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ ఎక్కడున్నా ఆ కీవర్డ్ సెర్చ్ చేసే వాళ్ళకి కనిపించాలన్నా సార్? అలాంటప్పుడు లొకేషన్ ఇంపార్టెన్స్ ఏంది మరి? ఇక్కడ లొకేషన్ మెన్షన్ చేస్తాం కదా, బెంగళూరు అని కనిపించదు అసలు సరే కదా. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఉన్నోళ్ళు- వాళ్ళు హైదరాబాద్ అని మెన్షన్ చేయకపోయినా సరే ఈ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి వస్తుందని నా ఫీలింగ్ సార్. అంటే డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ అని మెన్షన్ చేయకపోయినా అంటే సరే అది వస్తుంది. అది 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 బెంగళూరు మళ్ళీ వేరే, అది ఏంటి కీవర్డ్కి సంబంధించి ప్రాబ్లం. మళ్ళీ ఆ కీవర్డ్ గురించి మనం మాట్లాడదాం. నేను ఇప్పుడు మాట్లాడతా. ఇప్పుడు నేనేమంటా హైదరాబాద్లో లేడు, బెంగళూరు ఉన్నానికి కనిపిస్తుందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఇది గవర్నమెంట్ కాదు, ఇది గవర్నమెంట్ వర్కులు పెట్టి పాస్ చేయడానికి అదే పని. ఇది టూల్. ఇప్పుడు నేను టూల్ తయారు చేసా, నా ఇష్టం, నా ఆప్షన్ ఏం పెట్టుకుంటా అది, అంతేనా? ఇది అప్ టు ద గూగుల్ ఏం చెప్తుంది అవుతుంది. ఇక్కడ గూగుల్ చేసిన పని ఏంటంటే ఇక్కడ ఇద్దరికి కనిపిస్తుంది అండి యాడ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇద్దరికి కనిపిస్తుంది, హైదరాబాద్కి కనిపిస్తుంది, బెంగళూరుకి కనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి, కింద ఆప్షన్ ఏముందో, లొకేషన్ ఆప్షన్స్. పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ యువర్ లొకేషన్ హూ షో ఇంట్రెస్ట్ ఇన్ యువర్ లొకేషన్ అంటే ఏంటి? అంటే మన లొకేషన్ కోసం ఎవరు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చూపిస్తుంది. ఆ, అంటే ఒకడు హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాడు, కానీ వాడు హైదరాబాద్ కోసం సర్చ్ చేస్తుండు కదా, అందుకు నీ యాడ్ బెంగళూరు వాళ్ళకి కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? గ్యారంటీ ఉండదు సార్, అంటే తక్కువ కేసెస్ ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్ అండి. ఇక్కడ గూగుల్ వాడు ఎంత స్మార్ట్ చూడండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ చెక్ చేసినట్టే బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ పెట్టండి. మీరు చెప్పాల్సింది ఒకటి, ఇది అన్సెలెక్ట్ చేయండి. పీపుల్ రెగ్యులర్లో వాడు హైదరాబాద్లో ఉండటానికి అయితేనే చూపించలేదు, చూపించకపోయి బెంగళూరు నోడు కొనుక్కున్నా నాకు సంబంధం లేదు, నాకు వద్దు, నాకు పైసలు వేస్ట్ ఎందుకు? సరే నీ ఇద్దరో ముగ్గురు బెంగళూరు సర్చ్ చేశారు అనుకో, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మనీ. వాట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విల్ కన్వర్ట్? అంత దూరం నుంచి వచ్చి జాయిన్ అవుతారో నాకు తెలియదు. సరే ఆయన సిస్టర్ కోసమో వైఫ్ కోసమో సర్చ్ చేస్తున్నట్టు, బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ రిస్క్. హైదరాబాద్లో ఉండి సర్చ్ చేస్తే బెటర్ కదా అన్నది మీనింగ్. ఓకే, ఇది బై డిఫాల్ట్ ఉందనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు రిపోర్ట్స్లా మనం హైదరాబాద్ పెట్టాం కదా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అని వస్తుంది, మన పర్సన్ అయిపోతుంది. అదే మనం పెట్టలేదు కదా అంటే దాని కారణం ఇది. ఫేస్బుక్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేయాలి. హైదరాబాద్ హైదరాబాద్ దాటి ఎక్కడ పోయినా యాడ్ కనిపించదండి, వేరే వాళ్ళకి కనిపించదు. ఇది ఎందుకోసం అంటే మీరు ఒకటి చెప్పారు కదా, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ కన్వర్టింగ్ దట్ బెంగళూరు గాయ్ టు దీనికి కన్వర్ట్ అయ్యలేదు మనకు తెలియదు.
డబ్బులు ఎక్కువ ఉంటే వదిలేసేయండి. చిన్న క్యాంపెయిన్, నాకు రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే ఇది సెలెక్ట్ చేయండి. క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ లొకేషన్ ఆప్షన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా క్వశ్చన్ ఉందా? లొకేషన్ ఆప్షన్ మీరు బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మీరు హైదరాబాద్ పెట్టినంత మాత్రం హైదరాబాద్ కాదండి, వేరే లొకేషన్స్ కూడా అది కనిపిస్తుంది. ఇదంతా కరెక్ట్ కాదు. పీపుల్ ఇన్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ రికమెండ్ చేస్తుంది, బట్ నేను రికమెండ్ చేయను. అది కరెక్ట్ కాదు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సార్ ఎస్ సార్. ఎస్ సార్. మల్టిపుల్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనం అలాగే చేసి పెట్టుకోవచ్చా? ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ ఉందండి, ఇంగ్లీష్. ఇప్పుడు మనం హైదరాబాద్ టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని కూడా అన్నాం అనుకోండి. అంటే ఏమన్నట్టు అండి, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు నా యాడ్ కనిపిస్తుంది, తెలుగు మాట్లాడే వాళ్ళకు కూడా యాడ్ కనిపిస్తుంది. అంతే కదా? ఎస్ అంతే కదండి? బట్ నువ్వు తెలుగు వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు? నువ్వు అసలు వాట్ ఆర్ యూ డూయింగ్? తెలుగు అని పెట్టినావు, బట్ తెలుగు వాళ్ళకి ఏమైనా యాడ్ కాపీ తెలుగులో రాసావా? రాయలే కదా. నో సార్. నో సార్. మళ్ళీ వెళ్ళినప్పుడు ఎందుకు ఇక కంప్లీట్ ఇంగ్లీష్ అని పెడితే అయిపోయి కదా. నేను ఒక సినారియో చూపిస్తానండి, ఈ సినారియో మీరు అర్థం చేసుకోండి. ఒక చైనీస్ మూవీ అండి, ఒక చైనీస్ మూవీ ఉంది. ఈ మూవీని నేను యూఎస్ఏలో రిలీజ్ చేయాలి. యూఎస్ఏలో రిలీజ్ చేస్తాను. అయితే యూఎస్ఏలో బట్ ఈ చైనీస్ మూవీ బట్ ఇంగ్లీష్లో తీసాడు. జాకీ చాన్. జాకీ చాన్ ఈజ్ అ హీరో. ఈయన ఫేమస్ కాబట్టి అందరూ చూస్తారు. ఇప్పుడు నాకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే యూఎస్లో ఉన్న యూఎస్ఏ పీపుల్, చైనీస్ పీపుల్. యాక్చువల్గా ఇంగ్లీష్ అని పెడితే ఆటోమేటిక్గా మనకు ఇద్దరికి పోతుంది. కానీ చైనీస్ పీపుల్కి మా ఫ్లేవర్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే, నాకు వీళ్ళకి యాడ్ నాకు వేరే లాంగ్వేజ్లో కావాలి, చైనీస్లో కావాలి. అప్పుడు ఏం చేద్దాం? బాగా థింక్ చేసి చెప్పండి. ట్రాన్స్లేట్. అక్కడ ఆప్షన్ లేదు కదా గూగుల్ యాడ్స్లో. గూగుల్ యాడ్స్లో ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ లేదు. 2 డిఫరెంట్ లాంగ్వేజ్లలో యాడ్ క్రియేట్ చేయడం బెటర్. చైనీస్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏం చేయమంటారు? నన్ను అకౌంట్ స్ట్రక్చర్లో ఏం చేయమంటావు? లాంగ్వేజ్ సెలెక్షన్ దగ్గర లొకేషన్ లో లాంగ్వేజ్ పెట్టుకుంటే బెటర్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. యా. సరే, నేను ఇక్కడ చేస్తున్నా, అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. జాకీ చాన్, జాకీ చాన్ అకౌంట్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ క్యాంపెయిన్స్ ఏం తీసుకోవాలండి? హైదరాబాద్, యుఎస్ఏ, యుఎస్ఏ, హైదరాబాద్, యుఎస్ఏ, చైనీస్, చైనీస్. బట్ మన చైనా క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్ తీసుకుంటాం కదా. చైనా అంటే చైనా చూపించాలి యాడ్ నేను యూఎస్ఏలో చూపించాలి. యూఎస్లో ఉన్న చైనీస్ పీపుల్కి చూపించాలి. ఓకే. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ చైనా లొకేషన్, యూఎస్లోనే యాడ్ కనిపించాలి. కానీ ఒక యాడ్ కాపీ ఏమో ఇంగ్లీష్లో ఉండాలి, ఒక యాడ్ కాపీ ఏమో చైనీస్లో ఉండాలి. లాంగ్వేజ్ అంటే ఏం చేయమంటారు చెప్పండి? చైనీస్ సెలెక్ట్ చేసుకుంటాం. చైనీస్, యుఎస్ ఇంగ్లీష్, యుఎస్ఏ చైనీస్. 2 క్యాంపెయిన్స్ తీసుకోవాలి. వన్ ఈస్ ఫర్ యుఎస్ఏ ఇంగ్లీష్, వన్ ఈస్ ఫర్ యుఎస్ఏ చైనీస్. అంతే. ఎందుకంటే క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్ అంటే కదండి, లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంది కదా. యూ హ్యావ్ ఎ లాంగ్వేజ్ ఆప్షన్ కూడా. అప్పుడు ఏం చేయాలి? ఎందుకు సపరేట్ తీసుకుంటున్నా అంటే, ఒక దీనికి సంబంధించి చూడండి ఏమవుతుంది. ఇక్కడ ఇది క్యాంపెయిన్ కదా. క్యాంపెయిన్ తర్వాత మీకు ఏమొస్తుంది? యాడ్ గ్రూప్ వస్తుంది. యాడ్ గ్రూప్ తర్వాత ఏమొస్తున్నాయి? కీవర్డ్స్ వస్తాయి. కీవర్డ్స్. ఈ యాడ్ కాపీ ఏదో ఈ యాడ్ కాపీ ఇది ఇంగ్లీష్లో రాస్తాం, జాకీ చాన్ న్యూ మూవీ అని. అండ్ ఇక్కడ ఈ క్యాంపెయిన్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక యాడ్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ కీవర్డ్స్ని టార్గెట్ చేస్తాము. కానీ ఇది మాత్రము మనం చైనీస్లో రాస్తాం. ఇది రావడానికి మనం చైనీస్ రాద్దాం.
జాకీ చాన్ ఈ మూవీ ఇది యాడ్ మేక్ సెన్స్ అండి ఇది ఇప్పుడు చెప్పండి చైనీస్ పీపుల్ ఇది చూసినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారా కాదా అవుతుంది సార్. అవుతారు. ఇంగ్లీష్ రాదని కాదు కానీ ఇది మనదైన వరకు వాళ్ళు ఎక్కువ క్లిక్ చేస్తారు అనమాట మళ్ళీ యూజ్ ఇంగ్లీష్ వాళ్ళకి చూపిస్తే కరెక్ట్ కాదనమాట ఓకే సో దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ హ్యావ్ మల్టిపుల్ లాంగ్వేజ్ ఇది చాలా రేర్ అండి మీరు ఎప్పుడు వాడరు బట్ ఆప్షన్ గురించి నేను చెప్తున్నాను లాంగ్వేజ్ ఆప్షన్ దీని యాక్చువల్ యూజేజ్ ఇది మీరు లాంగ్వేజ్ని బట్టి కూడా డిఫరెంట్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ అబౌట్ లాంగ్వేజ్ లొకేషన్ ఆప్షన్ లాంగ్వేజ్ ఆప్షన్ ఇది మనకు అవసరం లేదండి యూరోపియన్ యూనియన్ వాళ్ళు చాలా రూల్స్ పెడతారు కుకీస్ అని ఇవన్నీ నో వన్ పెట్టేసండి అయిపోతుంది నెక్స్ట్ ఆడియన్స్ సెగ్మెంట్స్ అనేది డిస్ప్లే నెట్వర్క్లో బాగా పనికొస్తుంది ఇక్కడ పనికిరాదు ఇది ఇంకా మోర్ సెట్టింగ్స్ ఇద్దాం 1 by 1 చూస్తే స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అండి బై డిఫాల్ట్ మీరు క్యాంపెయిన్ ఉందంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎండ్ డేట్ నాట్ సెట్ మీరేం సెట్ చేయాలి కంటిన్యూస్గా రన్ అయితేనే ఉంటుంది కానీ అజ్యూమ్ దట్ మీరు దివాళీ కోసం యాడ్ రన్ చేస్తారండి ఇంకా 3 డేస్లో దివాళీ అయిపోతుంది కానీ దివాళీ అయిపోయినా కూడా యాడ్ రన్ అయితే లాభం లేదు కదా అలాంటప్పుడు మీరు ఎండ్ డేట్ పెట్టుకోవచ్చు సో దాని తర్వాత యాడ్ అనేది ఆగిపోతుంది లేదు సార్ నేను రెగ్యులర్గా నేను క్యాంపెయిన్ చెక్ చేసుకుంటా అంటే మీరు పాజ్ చేసుకోవచ్చు బట్ అట్లా మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు ఎండ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దిస్ ఈస్ అబౌట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ నెక్స్ట్ యాడ్ రొటేషన్ ముందు యాడ్ షెడ్యూల్ చేద్దాం యాడ్ కంప్లీట్ 24 అవర్స్ అండి మార్నింగ్ 12 AM నుంచి నైట్ 11:59 PM వరకు యాడ్ కనిపిస్తుంది ఇది కరెక్టా లేకుంటే ఏమైనా లిమిట్ చేద్దామా లిమిట్ చేద్దాం సార్ అంటే డే Limit. 9 to 10 అట్లా ఆర్ 9 to 9 అంటే కొన్ని బిజినెసెస్ కొన్ని సూట్ అవుతుంది అనమాట ఇప్పుడు నా ఎడ్యుకేషన్కి రియల్ స్టూడెంట్ మేబీ 11 or 12 వరకు యాక్టివ్ ఉంటాడు ఓకే తర్వాత ఇట్స్ వేస్ట్ అని అనుకున్నాం అనుకో మనం చెప్పొచ్చు ఆ డేట్ ఆ టైంని తీసేయచ్చు ఎందుకంటే 12 తర్వాత తాగుబోతులు వస్తుండొచ్చు నా కంప్యూటర్ అనుకో వాడు తాగి ఉండొచ్చు అరే ఈ ఓడిఎం టేడర్ అబ్బాయి మస్తు తిరుగుతుండు దీన్ని క్లిక్ చేస్తే అయిపోయి మన పైసలు అయితే పోతాయి కదా Yes, sir. అవునా 5 మంది కంప్యూటర్స్ 5 సార్లు క్లిక్ చేస్తే 500 రూపాయలు బాయ్ అందుకని వానికి నైట్ టైం ఫ్రీ ఉంది ఏం చేస్తాం అలా ఓకే ఈ రిస్క్ లేకుండా బెటర్ యూస్ స్టాప్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ అండి ఓ రియల్ ఎస్టేట్ అనుకుందాము రియల్ ఎస్టేట్ పీపుల్ కొనేది 40 ఏళ్ళ ప్లస్ వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ షుగర్ బీపీలు వచ్చిటాయి కాబట్టి వీళ్ళు 11 గంటలకే అనుకుంటారు ఓకే 11 తర్వాత మేలుకుంటాడు అది కొనడం ఉంటుంది అని ఓకేనా ఎందుకు చూపించాలి ఇంకొక ఫ్యాషన్ బ్రాండ్ అనుకుందాం యంగ్స్టర్స్ అనుకో ఈ కాలంలో యంగ్స్టర్స్ ఎవడు 11 లోపల అనుకోడు వాడికి నైట్ టైమే మంచి టైం అనమాట వాడు 11 తర్వాత మన లైఫ్ స్టార్ట్ అవుతుంది చాయ్ తాగాలి సిగరెట్ తాగాలి అప్పుడు చేయాలి సో బేస్డ్ ఆన్ ద బ్రాండ్స్ యూ విల్ డిఫరెంట్ బ్రాండ్స్ కాబట్టి అది అర్థం చేసుకొని చేయండి ఓకేనా ఒక టైమే కాదండి డేస్ కూడా ఉంటుంది మండే టు ఫ్రైడే సండే కరెక్టా కాదా ఫ్రైడే సండే కరెక్టా కాదా మీరు డిసిషన్ తీసుకోవాలి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వారం రోజులు ఏం పెట్టకండి ప్రతిరోజు యాడ్ చూపించండి ప్రతి గంట చూపించండి వారం తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్లో మండే టు ఫ్రైడే మస్తు సేల్స్ వస్తున్నాయి సాటర్డే సండే క్లిక్స్ వస్తున్నాయి పైసలు పోతున్నాయి సేల్ వస్తలేదు అలాంటప్పుడు యాడ్ ఆపేసేయండి తర్వాత టైము మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 మంచి సేల్స్ వస్తున్నాయి 9 తర్వాత ఘోరంగా ఉన్నాయి అనుకో పాజ్ చేయొచ్చు సో ఒక డేటా అనేది ఉంటే దాన్ని బట్టి కూడా డెసిషన్ తీసుకోవచ్చు దిస్ ఇస్ అబౌట్ యాడ్ షెడ్యూల్ ఎనీ క్వశ్చన్స్ క్లియర్ రైట్ యాడ్ షెడ్యూల్ ఈ 2 థింగ్స్ అవసరం లేదు యాడ్ రొటేషన్ అండి యాడ్ రొటేషన్ ఇస్ చెప్తా ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఈ క్యాంపెయిన్స్ ఎన్ని తీసుకోవచ్చు యాడ్ గ్రూప్స్ ఎన్ని తీసుకోవచ్చు కీవర్డ్స్ అన్న ఒక లెక్క ఉండే ఇప్పుడు లేదు దెర్ ఈస్ నో లిమిట్ ఒకప్పుడు ఎలా అంటే నేను కూడా చెప్తున్నా యూట్యూబ్లో 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు 20,000 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు 10,000 కీవర్డ్స్ తీసుకోవచ్చు మ్యాక్స్ ఈ యాడ్ కాపీస్ ఉన్నాయా ఒకటే ఈ కీవర్డ్ సెట్ అన్ని కలిపి 300 కాపీస్ పెట్టొచ్చండి హైయెస్ట్ ఇప్పుడు అలా ఏం లేదు దర్ ఈస్ నో సచ్ లిమిట్
ఓకే, దీని గురించి మళ్ళీ క్లియర్గా మాట్లాడదాం. మన డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి యాడ్ కాపీ నేను రాస్తున్నానండి. కొన్ని కీవర్డ్ సెటప్కి యాడ్ కాపీ రాస్తున్నా. ఒక కాపీ ఏముందంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ HYD, తర్వాత 100% జాబ్. అసిస్టెంట్స్, ఇది ఒక యాడ్ కాపీ. మల్టిపుల్ యాడ్ కాపీస్ చేయొచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఒకటే చేయాల్సిన అవసరం లేదు. 3, 4, 5 అంతకంటే క్యూర్ చేయరు. ఇంకొక యాడ్ కాపీ ఏమి పెట్టినా అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ HYD లర్న్ ఫ్రమ్ బిగినింగ్. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇది ఒక కీవర్డ్ అండి. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ HYD 10 గ్లోబల్ సర్టిఫికెట్స్, ఇవి ఉన్నాయండి. ఇప్పుడు కస్టమరు 3 యాడ్ కాపీలు ఉన్నాయి అనుకుందాం. ఒక 100 మందికి ఇది, 100 మందికి ఇది, 100 మందికి ఇది చూపించినాం అనుకోండి. ఓకే, వాట్ డూ యూ థింక్ విచ్ యాడ్ కాపీ బాగా పర్ఫామ్ అవుతుంది? ఏ యాడ్ కాపీ బాగా పర్ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ సార్. జాబ్ అని. ఓకేనా, లెట్ మీ సీ దిస్. ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ ఉన్నాడండి. ఆయన సర్చ్ చేశాడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ 3 యాడ్ కాపీలు దేన్ని సర్చ్ చేస్తాడు? ఏంది క్లిక్ చేశాడు ఆయన? రియల్ ఎస్టేట్ పర్సన్. సెకండ్ వన్. సెకండ్ వన్ సార్. మరి మీరు ఇంతకుముందు జాబ్ అన్నారు కదా, సో డిఫరెంట్ అది కరెక్ట్ కాదని అర్థమవుతుంది మీకు. డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఒక పర్సన్ ఈజ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, జాబ్ అంతా బాగానే ఉంది. ఆయన స్విచ్ చేసుకోవాలనుకుంటున్నాడు, కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ కోసమో దానికోసమో స్విచ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అనుకో. ఇప్పుడు ఈ 3లో దేన్ని క్లిక్ చేసాడండి ఆయన? సర్టిఫికేట్. సర్టిఫికేషన్స్. క్లిక్ చేసాడు కదా. స్టూడెంట్ ఏమో దీని మీద సర్చ్ చేస్తాడు. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ యాడ్ కాపీ. కానీ ఎట్ ఎ టైం ఒకటే యాడ్ కాపీ కనిపిస్తుందండి, నీకు 3 కనిపించవు. అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, గూగుల్ దగ్గర ఉన్న బై డిఫాల్ట్ ఆప్షన్ ఏంటంటే, నువ్వు ఇలా డైలీ బడ్జెట్ రన్ చేస్తావు కదా, 1000 మందికి చూపించింది అనుకుంది. అందులో 330 మందికి ఇది, 330 మందికి ఇది, 330 పీపుల్కి ఇది చూపిస్తుంది, ప్యారలల్గా చూపిస్తుంది. రిజల్ట్ని చూసి ఏ యాడ్ కాపీకి ఎక్కువ సేల్స్ వస్తున్నాయి అని అబ్జర్వ్ చేసి దాన్నే విన్ చేస్తుంది. అజ్యూమ్ దట్ మోర్ పీపుల్ ఆర్ క్లికింగ్ ఆన్ దిస్. కానీ రేపటి నుంచి ఇదే యాడ్ కాపీకి ఇవన్నీ ఇగ్నోర్ చేస్తుంది, దీన్నే చూపిస్తుంది. దీన్నే మనము యాడ్ రొటేషన్ అంటున్నాము. దిస్ ఈస్ కాల్డ్ యాడ్ రొటేషన్. ప్రిఫర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్. లేదా అట్లా కాదు, నేను 3 కాపీలు ఇస్తా, నువ్వు కంటిన్యూస్గా రొటేట్ చేస్తూనే ఉండు, ఒకసారి జీపీ, ఒకసారి జీపీ. ఓకే, అదంతా మంచి ఆప్షన్ కాదు. బై డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీరు నేర్చుకోవాలనుకున్న ఏదైనా క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. షో యాడ్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ మోర్ క్లిక్స్ ఆర్ కన్వర్జన్స్ రికమెండెడ్ ఫర్ మోస్ట్ అడ్వర్టైజర్స్. ఇదేమో ఇండెఫినెట్లీ అని చెప్తుంది. ప్రతిదానికి ఆప్షన్ వస్తుంది. దిస్ ఈస్ అబౌట్ యాడ్ రొటేషన్. యాడ్ షెడ్యూల్డ్, యాడ్ రొటేషన్. క్లియర్? రైట్. ఇంతకుముందు క్యాంపెయిన్ నార్మల్గా చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు చూడండి, బిడ్డింగ్ గురించి మాట్లాడాము, మ్యాక్స్ సిపిసి దాని వాల్యూ తెలుసుకున్నాము. తర్వాత ఈ 2 ఆప్షన్స్ తీసేసేయాలని చెప్పాను. లొకేషన్లో ఏం నేర్చుకున్నామండి? లొకేషన్ ప్రిఫర్డ్ అన్సెలెక్ట్. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. బై డిఫాల్ట్ లో పీపుల్ ఇన్ అదర్ లొకేషన్ ఆల్సో హూ సర్చింగ్ ఫర్ దిస్ లొకేషన్ యాడ్ విల్ అపియర్. లాంగ్వేజ్ లో ఇది మనం వాడము, కానీ మీకు అర్థమైంది లాంగ్వేజ్ మీనింగ్ ఏంటనేది అర్థమైంది. ఎస్, యా. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ పెట్టుకోవచ్చు అని తెలిసింది. యాడ్ షెడ్యూల్ అంటే ఏంటండి? ఎన్ని డేస్ షెడ్యూల్ చేయాలి, ఏ టైం టు కనిపించు. ఏ టైంకి చూపించాలన్నది. యాడ్ రొటేషన్ పర్ఫార్మెన్స్ యాడ్స్ బట్టి ఏది 3 యాడ్స్ ఇచ్చినప్పుడు 3 మోర్ దెన్ ఏది 2 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని చేస్తాం, అది పెట్టమని చెప్పండి. ఆన్సర్ చెప్పేటప్పుడు మీరు చెప్పాల్సింది అంటే, ఇఫ్ యూ గివ్ మల్టిపుల్ యాడ్స్ ఇచ్చినప్పుడు బెస్ట్ గూగుల్ విల్ డిసైడ్. గూగుల్ రొటేట్ అండ్ విల్ ప్రిఫర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ అని చెప్పి. ఓకేనా? చలో, ఇవి అయిపోయినప్పుడు లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది అవసరం లేదు మీకు ఈ ఆప్షన్. మీరు నెక్స్ట్ కొట్టి స్కిప్ కొట్టాలి. బట్ ఇది ఏందనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గెట్ ద బెస్ట్ AI powered పర్ఫార్మెన్స్ ఆన్ గూగుల్ సెర్చ్.
అడ్వర్టైజర్స్ దట్ అట్రాక్ట్ ఏ మ్యాక్స్ ఇన్ సర్చ్ బ్లా 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 బ్లా. ఇదైతే ఏమవుతుందంటే వీడు మన వెబ్సైట్ ఏమని చెప్తాడు, వెబ్సైట్ని అర్థం చేసుకుంటుంది, కంటెంట్ తీసుకుంది, ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, నీకు 90% పని ఉండదు, నీ పని లేకుండా అయిపోతుంది. కీవర్డ్స్, యాడ్స్ మొత్తం వాడే క్రియేట్ చేస్తాడు. చూడండి, కీవర్డ్స్ తీసుకున్నాడండి ఆల్రెడీ. ఇది కీవర్డ్స్, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఏఐ మార్కెటింగ్ కోర్స్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. తర్వాత కీవర్డ్స్ అయిపోయినాయా, యాడ్ కాపీ చూడండి, ఎన్ని హెడ్లైన్స్ రాశాడండి, 15 రాశాడా, డిస్క్రిప్షన్స్ 4 రాశాడు. తర్వాత ఇమేజెస్, వెబ్సైట్ నుంచి ఇమేజ్ కూడా తీసుకు, ఇది బెటర్ అంటారా, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? నో Bad, sir. ఎందుకు నో? మోస్ట్లీ 3 హెడ్లైన్స్ ఇస్తాం కదా సార్, మ్యాండేటరీ. నేను ఏమన్నా 3 ఇవ్వచ్చు, మీరు మంచిగా రాయగలిగితే 15 ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, అయితే ఫైన్. సో అయితే ఇది గుడ్డే అంటారు. గుడ్ సార్. కానీ బ్యాడ్ సార్, search ఇంటెంట్ volume కూడా అంటే చూసుకోవాలి కదా ఉండదు, సార్. కొన్ని అంటే కంటెంట్ బట్టి డబ్బులోనో ఇది మన చూడండి, వెబ్సైట్ ని బట్టి అది కీవర్డ్స్ ఇచ్చిన తీసుకుంది, కీవర్డ్స్ బట్ ఎంత సెర్చ్ సెర్చ్ వాల్యూమ్ వాల్యూమ్ ఉన్నది, చూసుకోవాలి ఎంత కదా. కాంపిటీషన్ ఉన్నది. కరెక్ట్. వాడు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నది తీసుకుంటే మనకి ఎక్కువ డబ్బులు సార్ మనం టార్గెట్. అసలు అది ప్రాపర్ కీవర్డ్సా లేదా అని ఐడియా ఉండదు. మీరెవరు మాకు డబ్బులు కట్టి కష్టపడి కోర్స్ నేర్చుకుంటున్నారా, మీరు ఎక్స్పర్ట్స్. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడు అనుకో, ఆయనకి ఇది కరెక్ట్, ఎందుకంటే ఆయనకి ఇంత కూడా రాదు, కానీ మీకు ఇది వేస్ట్. యూ పీపుల్ కెన్ డూ మచ్ బెటర్ దాన్ ఏఐ. ఇప్పుడు చూడండి, మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఈయన ఎమ్మేటట్టు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది బాగానే ఉంది. ఇదేంటి ఏఐ మార్కెటింగ్ కోర్స్? ఏఐ మార్కెటింగ్ అంటే ఒకడు మార్కెటింగ్ నేర్చుకోవాలని కూడా మన దగ్గరకు వస్తాడు, పైసలు వేస్ట్ అయినా. ఎస్ సార్. ఎస్ మార్కెటింగ్ స్ట్రాటజీ కోర్స్ కరెక్ట్ కాదు. సో ఇట్లా ఇర్రిలెవెంట్ కీవర్డ్స్ వస్తాయి. నువ్వు యాడ్లో కూడా చూడు, యాడ్ కాపీ ఏముండాలి, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బాగానే ఉంది. ఇది చూడు, ఎలివేట్ యువర్ మార్కెటింగ్ గేమ్. ఇప్పుడు 2 యాడ్లు కనిపించాలి నీకు, అలాంటప్పుడు ఇది కనిపించింది ఒకటి, ఎలివేట్ యువర్ మార్కెటింగ్ గేమ్ అండ్ లెవెల్ అప్ యువర్ మార్కెటింగ్. మనకి గేమ్ అని అర్థం కావాలి, వాడు క్లిక్ చేయడం మీద, నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడి నా మార్కెటింగ్ గురించి మాడుతున్నాను అనుకుంటున్నాను అనమాట. 15 హెడ్లైన్స్ ఆయన ఇచ్చి నీకు హెల్ప్ చేసినా కూడా ఇవి పర్ఫెక్ట్ లేవు. దానికంటే నువ్వు సొంతంగా రాసుకొని 3 రాసుకో. దీనికి యాడ్ స్ట్రెంత్ గ్రేట్ అని ఇస్తాడు కదా, నీకు యాడ్ స్ట్రెంత్ బాగున్నా, డోంట్ కేర్, నాకు యాడ్ స్ట్రెంత్ లేకున్నావా. డిస్క్రిప్షన్ కాకపోతే ఈ ఐడియాస్ తీసుకోండి, మీరు బెటర్గా రాయండి అంతే, బట్ ఇది పనికిరాదు. ఓకేనా, మీకు సార్, చెప్పండి. యాడ్ స్ట్రెంత్ పూర్ అని చూపిస్తుంది సార్. కొన్ని అంటే దాని అర్థం మనము తక్కువ యాడ్ కాపీస్ రాసామన్నా సార్, లేదంటే మనం రాసిన యాడ్ కాపీ అంటే అది ఇగ్నోర్ చేయండి అంటున్నా. వాడు పూర ఇచ్చినంత మాత్రం మనకి ఏం ప్రాబ్లం లేదు. నువ్వు గుడ్ అనుకొని 15కి 15 రాయాలనుకుంటే గుడ్ ఇస్తాడు, కానీ వీళ్ళు రాసి వేస్ట్ కదా. 15కి 15 రాసి, కానీ నేనేమంటున్నా, నువ్వు గుడ్డున్నంత మాత్రం నీకు పైసలు తక్కువ చేయడు, నువ్వు పూర్ణంత మాత్రం నీకు పైసలు ఏమి ఎక్కువ ఏం చేయడు. దెర్ ఈజ్ నథింగ్. ఫ్యూచర్లో క్వాలిటీ స్కోర్ నాకు ఉంటుంది, అది మ్యాటర్. యాడ్ స్ట్రెంత్ మ్యాటర్ ఏం కాదు. ఓకేనా, రైట్. సో అందుకే ఈ ఆప్షన్ ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఆన్ చేసినా ఆటోమేటిక్గా అది వచ్చేసింది, ఆ కీవర్డ్స్ అని వచ్చేసింది. మళ్ళీ కీవర్డ్స్ దగ్గరికి పోదాం. ఏ చూడండి, అన్ని కీవర్డ్స్ తీసుకున్నాడు, యాడ్ కూడా రాసి పెట్టాడు, మొత్తం యాడ్ రాశాడు. ఓకే, మనకు కరెక్ట్ కాదు, బట్ విల్ కమ్ బ్యాక్ దిస్. కీవర్డ్స్కి వద్దామండి, ఇది చాలా పెద్ద డిస్కషన్ అండి. కీవర్డ్స్ అనేది హైయెస్ట్. ఇంతవరకు నేను చెప్పిన ఆప్షన్స్ చేసినా చేయకున్నా పర్లేదు, కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ దిస్. సో ఇది నేను తీసేస్తున్నా. ఓకే, మా కీవర్డ్ ఏముందంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ ఉందండి. ఈ కీవర్డ్ ఉంటే జనాలు ఏమని సర్చ్ చేస్తున్నారో చూద్దాం.
ఒకతను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. ఫైన్. ఓకే. ఇంకొకతను ఏం చేశాడంటే ఇంటర్నెట్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. ఇంకొకతను ఏమని సర్చ్ చేశాడంటే ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇంకొకతను మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఆన్లైన్ మార్కెటింగ్ కోర్స్. ఆన్లైన్ ఇది అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఇచ్చింది బై డిఫాల్ట్ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరికి యాడ్ కనిపిస్తుంది? ఫస్ట్ దీనికి యాడ్ కనిపిస్తుందా అండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్కి? ఎస్ సెకండ్ sir. మార్కెటింగ్కి దీనికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది. సార్ కనిపిస్తుంది సార్. దీనికి ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్కి కనిపిస్తుంది సార్. రోజు Yes, sir. అన్నింటికి కనిపిస్తుంది సార్. మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్కి కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. కానీ అది కరెక్టా? అట్లా కదా. నో సార్. ఇంకొక తాను వచ్చేసి ఎస్ఏపి కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టిండు. దీనికి కనిపిస్తుందా? ఇంతకుముందు చెప్పిన ఆ నాలుగిటి కనిపించినప్పుడు దీనికి కూడా కనిపించాలి కదా. కనిపిస్తుంది. ఎస్ సార్. బై డిఫాల్ట్ మనం వాడుతున్న దాన్ని బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ అంటారు. దీనిలో ప్రాబ్లం ఇదే. దిస్ ఇస్ కాల్డ్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్. బ్రాడ్ మ్యాచ్ టైప్. బ్రాడ్ మ్యాచ్ టైప్ ఎలా పనిచేస్తుందంటే ఇఫ్ సింగిల్ వర్డ్ మ్యాచెస్ టు ద కస్టమర్ క్వెరీ యాడ్ విల్ అపియర్. సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా యాడ్ కనిపిస్తుంది. అందుకే బ్లండర్, పైసలు అన్నీ పోతాయి. చాలామంది బిజినెస్ ఓనర్స్ గూగుల్ యాడ్స్ని వాడుకుంటారు, కానీ వాళ్ళ 50% బడ్జెట్ వేస్ట్ అవుతుంది. గూగుల్ చెప్పదు కూడా చెప్పదు. అంతే, ప్రతి ఒక్కడు స్వార్థమే, చెప్పదు, పైసలు లాస్ అవుతుంది. వాడు నాకు ఎంత వచ్చిందని చూసుకుంటాడు, కానీ వాడు ఇంకా ఎక్కువ సంపాదించుతుండే కానీ వాడు లాస్ అవుతాడు. గూగుల్ చెప్తే ఏమవుతుందంటే గూగుల్ రెవెన్యూ తగ్గిపోతుంది, కాబట్టి చెప్పరు. మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీరు గూగుల్ యాడ్ హెల్ప్కి చూడండి, దీని గురించి మొత్తం చెప్తారు. ఇది ఇది ఎంత ఘోరం అండి ఎస్ఐపి కోర్స్ అనేది. ఒకప్పుడు ఇట్లా ఉంటుండే, ఇప్పుడు తగ్గించారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఒక్క వర్డ్ మ్యాచ్ అయినా కూడా వస్తుంది, బట్ మరి ఇంత ఘోరంగా రాదు. కానీ ఎస్ఈఓ గూగుల్ యాడ్స్ కరెక్ట్ కాదు కదండి. మనం ప్రొవైడ్ ఫుల్ చేస్తున్నాం, ఈ మాడ్యూల్ చేస్తున్నాం. ఇప్పుడు మార్కెటింగ్ అన్నాడు, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి బ్రాడ్ మ్యాచ్ ఈజ్ ఆల్వేస్ బ్లండర్. డోంట్ యూజ్ బ్రాడ్ మ్యాచ్. ఏ కంపెనీకి నువ్వు బ్రాడ్ మ్యాచ్ వాడినావంటే పైసలు లాస్ చేస్తున్నట్టే అర్థం. సో డోంట్ యూజ్ ఇట్. క్లియర్? ఎస్ సార్. మరి ఏం చేయాలి? ఫ్రేజ్ మ్యాచ్ వాడాలి. ఫ్రేజ్ మ్యాచ్ టైప్ అని ఇంకొక ఫ్రేజ్ మ్యాచ్ టైప్ అని. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఎలా ఉంటుందంటే నువ్వు కీవర్డ్ బై డిఫాల్ట్ ఇట్లా ఇస్తే బ్రాడ్ మ్యాచ్ అంటారండి. దాన్ని మీరు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టి ఇలా ఇవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇదని ఇవ్వాలి. ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాలండి. ఫ్రేజ్ మ్యాచ్ని ఎప్పుడు ఇట్లా ఇవ్వాలి. ఇలా ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు కస్టమర్ సర్చ్ చేస్తున్నాడు. ఒకదాని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సర్చ్ చేశాడు. వెన్ హీ సర్చింగ్ హీ విల్ నాట్ సర్చ్ విత్ ప్రైజెస్, నార్మల్గా సర్చ్ చేస్తాడు. హైదరాబాద్ సర్చ్ చేశాడు. ఇంకొక ఆయన ఏమని సర్చ్ చేశాడు అంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేశాడు. ఇంకో తన బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేశాడు. ఇంకొక తను విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేశాడు. ఇంకొకతను డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు చెప్పండి దేనికి యాడ్ కనిపిస్తుంది? అయితే ఇంతకుముందు ఏమో ఒక సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా యాడ్ కనిపిస్తుంది.
ఇది ఎట్లా అంటే సింగిల్ వర్డ్ కాదండి, కంపల్సరీ ఇది మొత్తం మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకపోతే యాడ్ కనిపించదు. ఫస్ట్ దానికి యాడ్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఉంది సార్. సెకండ్ దానికి నో. ఎందుకు? అనిపిస్తుంది. ఫ్రేజ్ మ్యాచ్ కనిపిస్తుంది ఫ్రీ సార్. ఉంది. ఫ్రీ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్. ఏదున్నా కానీ నువ్వు నన్నైతే డిస్టర్బ్ చేయలేదు భయ్. నా ముందు నా వెనక ఏమైనా యాడ్ చేసుకో, తలా తోక ఏమైనా యాడ్ చేసుకో, నన్ను ఓ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. డిస్టర్బ్ చేయలేదు, ఫ్రీ అని రాసేశాడు. కానీ ఇది కరెక్టా? కాదండి, ఎవరి కోడ్స్? ఇది కూడా కరెక్ట్ కాదు సార్. ఫ్రేజ్ మ్యాచ్ కదా కావాల్సి. కానీ యాడ్ కనిపిస్తే నీకు లాస్ ఏం కాదు కదా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా బెస్ట్ అన్నాడు, నో ప్రాబ్లం. ఓకే. దీనికి యాడ్ కనిపిస్తుందా? విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అండి, ఎందుకంటే ఈయన ఫ్రేజ్ ని డిస్టర్బ్ చేశాడు. ఈ ఫ్రేజ్ ని డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి కన్ఫ్యూజ్. కానీ ఇది రిలవెంట్ కీవర్డ్, కానీ ఈ ఫ్రేజ్ మ్యాచ్ అంతే. ఇది కూడా నువ్వు డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ అన్నావు, నో, యాడ్ కనిపించదు. ఇది ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక్కటే, మిగతా అన్నీ ఓకే. ఇది కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మనకు, బట్ దీంతో పోల్చుకుంటే ఇది చాలా నయం అండి. నీకు కొన్ని నెలలకు యాడ్ కనిపించదు, కొన్ని అనవసరమైన దానికి కనిపిస్తుంది, కానీ దీనిలాగా కాదు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్ మ్యాచ్. ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాలి. కస్టమర్ ఈ ఫ్రేజ్ని డిస్టర్బ్ చేయకున్నంత వరకు మీకు యాడ్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ బెస్ట్. దీంతోటే స్టార్ట్ చేయాలి మనం, యాక్చువల్గా దీంతోటే స్టార్ట్ చేయాలి. బ్రాడ్ మ్యాచ్ తప్ప ఇది కూడా చేసుకోవచ్చు. అయితే ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా, ఫ్రీగా ఇలా ఉన్నాయి కాబట్టి దే కమ్ అప్ విత్ అనదర్ మ్యాచ్ టైప్ దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇది మస్తు పైసలు ఉన్న వాళ్ళు వాడుకోవాలి, ఇది మీడియము, ఇది లో బడ్జెట్ ఉన్న వాళ్ళు వాడుకోవాలి. ఇది ఎలా చెప్పాలంటే బ్రాకెట్స్లో మెన్షన్ చేయాలండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇది ఇలా ఇచ్చాం కదా, ఇది ఇలా ఇస్తారు బ్రాకెట్స్లో. 2 వాడాలా, 3 టైప్ వాడచ్చు అంటే వాడద్దు, ఏదో ఒకటే మ్యాచ్ టైప్ వాడాలి. అది గుడ్ ప్రాక్టీస్. లేదంటే నువ్వు ఒకటి ఫ్రేజ్ ఇచ్చావు, ఒకటి ఎగ్జాక్ట్ ఇచ్చావు, ఒకటి బ్రాడ్ ఇచ్చావు. బ్రాడ్ కింగ్ అయి కూర్చుంటుంది, ఇది ఒకటి చాలు మొత్తం నాశనం చేయడానికి. ఇది అన్నిటికీ కనిపిస్తుంది కాబట్టి ఈ 2 కలిపి వాడచ్చు, బ్రాడ్ మాత్రం వాడద్దు. బట్ అంటే యాడ్ గ్రూప్ కు ఒకటి యూజ్ చేయొచ్చా సార్, క్యాంపెయిన్ కాకుండా? ఈచ్ యాడ్ గ్రూప్ హ్యావ్ డిఫరెంట్ కీవర్డ్స్ కదా. అదే ఒక యాడ్ గ్రూప్ కు బ్రాడ్ మ్యాచ్ వాడి, ఒక యాడ్ గ్రూప్ కి వచ్చేసరికి ఫ్రేజ్ మ్యాచ్, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయొచ్చు. ఎందుకు చేయాలనుకుంటున్నావు అట్లా? అంటే టెస్ట్ చేయడానికి సార్. చేయొచ్చు, గుడ్ క్వశ్చన్. ఒక దాంట్లో బ్రాడ్ పెట్టి నీకు ఎంత నాశనం అవుతున్నావు అని తెలుసుకోవచ్చు అక్కడ. ఒక దాంట్లో ఫ్రేజ్ మ్యాచ్ పెట్టి ఇది ఎంత లాభం వస్తుందని తెలుసుకోవచ్చు, తప్పేం కాదు. అప్పుడు నువ్వు తెలుస్తుంది కదా దీనివల్ల లాస్ ఏముంది, లాభం ఏముంది అని మనకు తెలుస్తుంది. జనరల్గా బిగ్ క్యాంపెయిన్స్ అన్ని ఆ విధంగానే టెస్ట్ చేస్తారు, ఏబైబి టెస్టింగ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎలా పనిచేస్తుంది అంటే నువ్వు ఏమన్నా చేసుకోరా ఆయన, నాకు మాత్రం ఇదే ఉండాలి, వేరేది ఉండకూడదు. అంటే ఇప్పుడు డిఫరెంట్ కస్టమర్స్ చూద్దాం. ఒకటి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ యాడ్ కనిపిస్తుంది. ఓకే, ఒకతను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి. తర్వాత ఒకతను టాప్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కొట్టాడు, ఒకతను ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దానికి యాడ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సెకండ్ దానికి సార్ కనబడదు. మ్యాచ్. నేను ఓన్లీ డిజిటల్ ఎగ్జాక్ట్ మ్యాచ్. నేను బెస్ట్ కాదు, టాప్ కాదు, నేను ఫ్రీ కూడా కాదు. ఇది లాస్ కదా మరి. బట్ నాకు ఈ బెస్ట్ కు టాప్ కూడా కనిపించాలి అంటే ఏం చేయాలి? ఫ్రేజ్ మ్యాచ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ లో రాయాలి సార్. అది కూడా ఫ్రేజ్ మ్యాచ్ రాస్తాం కదా. ఇవ్వాలి. ఫ్రేజ్ మ్యాచ్ కి ఎగ్జాక్ట్ లో రాయాలి సార్. సేమ్ ఏవి కావాలో అన్ని రాస్తాం. ఇక్కడ ఏంటంటే ఒక కీవర్డ్ కాదు, జర కష్టపడాలి అంతే. జర కష్టపడితే బాగుంటుంది. ఏం చేయాలి? నీకు ఏంది బెస్ట్ కనిపించాలి కదా, బెస్ట్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇంకో కీవర్డ్ యాడ్ చేసుకో అంతే, కొద్ది కష్టం, అప్పుడు రెండింటికి కనిపిస్తుంది. అవునా? Yes, sir. ఇంకోటి టాప్ కనిపించాలి, సేమ్ టాప్ డిజిటల్ మార్కెటింగ్. అంతే అండి, మీకు కష్టం ఎక్కువ అవుతుంది కానీ దిస్ ఈజ్ ది బెస్ట్.
మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు నేర్చుకుంటారు. ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ విత్ ద ఫ్రేజ్. మెల్లమెల్లగా మనకు మంచి కీవర్డ్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్కి వెళ్ళాలి. బ్రాడ్ మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు నేను చెప్పింది ఇది ఓల్డ్ పారామీటర్స్. ఇందులో కొద్ది మార్పు వచ్చింది న్యూగా. మనం అది క్యాంపెయిన్ రన్ చేసినాక తెలుసుకుందాం. బట్ ఎప్పుడైనా కూడా బ్రాడ్ ఈజ్ వేస్ట్, ఫ్రేజ్ ఎగ్జాక్ట్ వాడాలి. మనం లైవ్ బడ్జెట్ పెట్టి చూస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్. ఇంత ఉంది ఇందులో. చూడండి ఇట్లా అనిపిస్తుంది కానీ ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ఎనీ క్వశ్చన్స్? నో సార్. ఓకే, చివరగా యాడ్ కాపీ దగ్గరికి వెళ్దాం. మ్యాచ్ టైప్స్ అయిపోయినాయంటే యాడ్ కాపీ దగ్గరికి వెళ్దాం. యాడ్ కాపీలో ఇవి వీడు రాశాడు కదా, మనం దీన్ని పిన్ చేద్దాం. సెలెక్ట్ పొజిషన్ 1. ఇది కాకుండా నేను సొంతంగా రాస్తా. మామూలుగా ఇంతకుముందు మీకు ఎట్లా కనిపించింది యాడ్ ఇలా ఉంది. ఇప్పుడు మనం మారుస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. యాడ్ చూడండి, మీకు ఏం కనిపిస్తుంది, ఏం డిఫెక్ట్ కనిపిస్తుందో నాకు చెప్పండి. యాడ్ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. నీకు ఏమైనా డిఫెక్ట్ కనిపిస్తుంది అందులో? వాట్ ఈస్ ద డిఫెక్ట్? ఎస్, నో డిఫెక్టా? నాకు కనిపిస్తుంది డిఫెక్ట్. స్మాల్ లెటర్ యూజ్ చేసిన స్మాల్ లెటర్ యూజ్ చేస్తే ఏం డిఫెక్ట్ ఉంది దానిలో? ఏం problem? స్పాన్సర్డ్ ఏదో అని కనిపిస్తుంది. H2 అనే ఉండాలి అని అంటారు కదా. ఏంటిది పైన పేజ్ స్పీడ్. కొందరు ఉండి స్మాల్ లెటర్ వాడరు. స్మాల్ లెటర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? స్మాల్ లెటర్ వాడడం వల్ల లాస్ ఉందా? లాస్ ఏం లేదు కానీ కొంచెం డిగ్నిటీగా కనపడుతుంది క్యాపిటల్ లెటర్ వాడుతుంది. కరెక్ట్, లాస్ ఉంది. ఎందుకంటే యాడ్ కనిపించేటప్పుడు ఇగో ఇలా ఉంటేనే కరెక్ట్. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో ఉన్నాయి చూడండి, అన్ని ప్రతి ఫస్ట్ వర్డ్కి క్యాపిటల్ చేస్తారు. అది ఒక యాడ్ కాపీ స్టైల్ అనమాట. దానివల్ల యు ఆర్ స్ట్రెస్సింగ్ ఇట్. డిజిటల్లో DM కోడ్స్ మీరు ఏ యాడ్ అయినా చూడండి అట్లే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి యాడ్ చేశారంటే అది ఇమ్మెచ్యూర్ పీపుల్, రాంగ్ అది. కాబట్టి ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేయండి, అది హుందాగా ఉంటుంది. అట్లని మొత్తం క్యాపిటల్ చేస్తే ఇంకా హుందా అనుకున్నావు అనుకో, నేను వాడు రిజెక్ట్ చేసి పడేస్తాడు. నీ యాడ్ కాపీ రిజెక్ట్ అయిపోతుంది. టూ మచ్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అనేది ఒక రూల్ అనమాట. మొత్తం క్యాపిటల్ చేయొద్దు. బట్ ఇంతవరకు మొత్తం ఓకే. ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ మీరు క్యాపిటల్ చేసుకోవచ్చు. క్లియర్? సార్ ఎస్ మనం ఇక్కడ రాసినలో కొంచెం రాయలేదు. ఎంతవరకు రాసాము? యాడ్ రొటేషన్ రాసాము, కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అండ్ యాడ్ కాపీ. ఇంతకుముందు ఇన్ని మనం మిస్ చేసినాము, బట్ ఇప్పుడు కవర్ చేసాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు చేయబోయేది పర్ఫెక్ట్ క్యాంపెయిన్. ఇప్పుడు మీరు క్యాంపెయిన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం చెప్పిన ఆప్షన్స్ అన్నిటితోటి పర్ఫెక్ట్గా చేయండి. ఓకే, ఇనిషియల్గా మనం మ్యాక్స్ CPC పెట్టుకుంటాం, బట్ దాని అర్థమైంది. సర్చ్ పార్ట్నర్, డిస్ప్లే పార్ట్నర్స్ ఏం చేయాలండి? ఇవి ఏం చేయాలి? డిస్ప్లే అన్చెక్ చేయాలి. అన్టిక్ చేయాలి. తర్వాత లొకేషన్ ఆప్షన్స్ గురించి చెప్పాను. బై డిఫాల్ట్ లొకేషన్ వల్ల ఏం ప్రాబ్లం ఉందండి? వేరే వ్యక్తి కూడా క్లిక్ చేసాం కాబట్టి మనకి యాడ్ కనిపిస్తుంది, ఇది కాదు. లాంగ్వేజ్ గురించి మనం ఏం నేర్చుకున్నామంటే, మన మల్టిపుల్ లాంగ్వేజ్లో యాడ్ చూపించచ్చు. కాకపోతే స్పెషల్ కేసెస్లో మాత్రం మీరు సపరేట్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు అండి. స్టార్ట్ అనే డేట్ ఏంటంటే యాడ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు start పర్టికులర్ ఈ టైంలో కనిపించాలని చెప్పి. ఏ టైంలో కనిపించాలి, ఏ టైంలో యాడ్ షెడ్యూల్ అంటే హౌ మెనీ డేస్ అంటే ఎన్ని డేస్ టైమింగ్ టైమింగ్ ఆఫ్ ద యాడ్స్. ఏ డేలో కనిపించాలి, ఏ టైంలో కనిపించాలి. 9 AM to అట్లా. యాడ్ రొటేషన్ అంటే which మల్టిపుల్ యాడ్స్ కాపీస్ ఇచ్చినప్పుడు బెస్ట్ తీసుకోండి. best. వెరీ గుడ్. మల్టిపుల్ Best copy. యాడ్స్ ఇచ్చినప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే, ఇట్ కీప్ రొటేట్ ద యాడ్, ఇట్ విల్ పిక్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ యాడ్. కీవర్డ్ మ్యాచ్ టైప్స్ గురించి మీరు ఏం నేర్చుకున్నారు? ఏది వాడాలి? ఎగ్జాక్ట్ మ్యాచ్, Phrase and- ఫ్రేజ్ మ్యాచ్. ఫ్రేజ్ ఆర్ ఎగ్జాక్ట్ వాడాలి. ఒకవేళ అది కాకుండా బ్రాడ్ వాడితే ఏమవుతుంది? డబ్బులు రిలెవెంట్ కీవర్డ్స్ కి యాడ్ కనిపించి పైసలు వేస్ట్ అవుతుంది. ఫ్రేజ్ మ్యాచ్ వాడాలంటే ఏం మెన్షన్ చేయాలి? కీవర్డ్ ని డబుల్ కోట్స్, డబుల్ కోట్స్, బ్రాకెట్స్, డబుల్ కోట్స్,
బ్రాకెట్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే బ్రాకెట్. Exact bracket. బ్రాడ్ మ్యాచ్ అయితే Nothing. బై డిఫాల్ట్ ఈజ్ అ బ్రాడ్ మ్యాచ్. యాడ్ కాపీలో మీరు ఏం నేర్చుకున్నారు ఈరోజు? Starting word word capital. 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 మొత్తం Capitalization. Word Starting of the word. మొత్తం క్యాపిటల్ పెడితే ఏమవుతుంది? రిజెక్ట్ Reject. చేస్తుంది సార్. Reject. యాడ్ రిజెక్ట్ అవుతుంది. సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం క్లయింట్కి ఒక క్యాంపెయిన్ రన్ చేసాం, చూద్దాం ఏమవుతుందో అది. ఇల్లు పైసలే ఏమంట, పైసలే వేయలేదు ఇల్లు. ఏడ కనిపిస్తుంది యాడ్గా? 7 ఇంప్రెషన్స్ వచ్చినాయి. యాక్చువల్గా బిల్లింగ్లో వీళ్ళు ఇంకా డబ్బులు యాడ్ చేయలేదు అనమాట. యాడ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇది పీమాక్స్ క్యాంపెయిన్ అని ఒక క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఇది మీరు అడ్వాన్స్గా నేర్చుకుంటారు, ఇప్పుడు కాదు. చాలా బాగుంటుంది ఇది. ఇది ఏమవుతుంది అంటే యాడ్ మస్తు ప్లేసెస్లో కనిపిస్తుంది. సింపుల్ ఒక క్యాంపెయిన్ అండి. మనం ఏం నేర్చుకున్నాం? సర్చ్, డిస్ప్లే, వీడియో కదా. ఇది కాంబినేషన్. అన్ని ప్లేసెస్లో యాడ్ కనిపిస్తుంది. సర్చ్ చేసినాం సర్చ్, డిస్ప్లే చేసినాం డిస్ప్లే. చూడండి, సర్చ్, డిస్ప్లే, రివ్యూ చూద్దాం. యాడ్ మీకు కనిపిస్తుందా? యాడ్ ఎలా కనిపిస్తుందో చూడండి. మెల్లిమెల్లిగా స్క్రోల్ డౌన్ చేస్తా. వాడి కీవర్డ్ సర్చ్ చేస్తే యాడ్ కనిపిస్తుంది. డిస్ప్లే, వెబ్సైట్లలో యాడ్ కనిపిస్తుంది. బడ్జెట్ ఎక్కువ ఉండాలి సార్ దీనికి. బడ్జెట్ ఎక్కువ ఉండాలి. బడ్జెట్ మంచిగా. మొత్తం ఏఐ బేస్డ్. ఏఐ ఏం చేస్తుందంటే ఎవడైతే మీరు అందుకే కదండి మీరు చాలా వరకు చూశారు కదా, నువ్వు నీ ఫ్రెండ్ బిర్యానీ గురించి మాట్లాడుకున్నారు. ఇంటికి పోయేవరకు నీకు స్విగ్గీ యాడ్ వచ్చేది, అవునా? అవును. ఎస్ సార్. రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నారు. ఇంటికి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ యాడ్ వచ్చేసింది. ఇదేంటంటే నేను మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. నీ ఇంటెంట్ బేస్డ్గా అది చూపిస్తుంది యాడ్. అంత అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ. యూట్యూబ్లో కూడా యాడ్ కనిపిస్తుందండి, చూడండి. యూట్యూబ్లో యాడ్స్. దీనికి మ్యాక్స్ క్యాంపెయిన్ అంటారు, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్. నాకు దీని మీద అసలు మంచి ఒపీనియన్ లేని. పైసలు అయితే 7 రోజులు అయితే పైసలు వదిలేసుకోవాలి, పైసలు లాస్ అవుతాయి. 7 రోజుల తర్వాత ఏఐ అనేది బాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకే పైసా పేకో తమాషా దేకో. పైసలు ఉన్నోడికి అన్నీ మంచిది. 5,000 పెట్టుకున్నాడు కష్టమే. కానీ ఒకటేసారి 40,000 పెట్టుకోవడానికి లాభం ఎక్కువ ఉంది గూగుల్ యాడ్స్ వల్ల. వీళ్ళందరూ కూడా హై బడ్జెట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి. వాళ్ళకే డబ్బులు సేవ్ అవుతాయి. చిన్న వాళ్ళది మాత్రం లాస్ అయిపోతుంది మొత్తం. ఎవరైతే లాంగ్ రన్ వరకు యాడ్ రన్ చేస్తారో, డైలీ బడ్జెట్ ఎక్కువ ఎవరు ఉంటుందో వాళ్ళకు బాగా పనిచేస్తుంది. చూడండి, జీమెయిల్. మీరు జీమెయిల్ ఓపెన్ చేసేటప్పుడు స్పాన్సర్ యాడ్స్ కనిపిస్తాయి కదా. అవి అంటే మీరు 10-15 రోజులలో నేర్చుకునేది అన్నీ సర్చ్, డిస్ప్లే, వీడియో, జీమెయిల్, మొబైల్ యాప్ ఒక క్యాంపెయిన్ తయారు చేసినవాడు. వానికి పైసలు కావాలి. నా లైఫ్లో ఇంతవరకు నేను పీమాక్స్ క్యాంపెయిన్ చేయలేదు. అది వేస్ట్ అని తెలిసిన ఇక్కడ లాజిక్ అర్థమైపోతుంది. క్లయింట్ ఉండి జర చెయ్యి సుభాష్ అన్న, నేను చేయనని చెప్తాను. నన్ను అడుగుకున్నారు వాళ్ళు, అంటే సరే మీకోసం చేస్తలే అని చెప్పి తీసిన. రిజల్ట్ వచ్చినాక వాళ్ళ పని చెప్తా, ఎవరు చెప్పారో పై నీకోసం అని చెప్పి. అది వాళ్ళతో పైసలు ఉన్నాయిలే, నో ప్రాబ్లం. వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళకు ఏం కాదు. వాళ్ళ డైలీ బడ్జెట్ $100. డెస్క్టాప్ వ్యూలో చూపిస్తుంది. ఎక్కడెక్కడ చూడండి, వెబ్సైట్ చూస్తున్నప్పుడు కనిపిస్తుంది. బ్రాండింగ్ అవుతుంది కానీ సేల్ కావాలి. ఇప్పుడు నా నెత్తి మీద కూర్చొని నాకు సేల్ కావాలంటే నేను ఎడికలు తీసుకురావాలి సేల్. యూట్యూబ్లో హోమ్ పేజ్లో కనిపిస్తుంది చూడండి. బ్రాండింగ్ సూపర్. ఇప్పుడు నేను ఓడిఎంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను మొత్తం పెట్టుకొని నేను ఓడిఎంటి బడ్జెట్ చేసిన అనుకో, ఓడిఎంటి బ్రాండ్ మస్తు అవుతుంది. కానీ పైసలు మాత్రం మంచిగా పెట్టుకోవాలి. 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు పెట్టుకొని 3 నెలల బడ్జెట్ పెట్టుకున్నాను అనుకో, బిజినెస్ మస్తు అవుతుంది. సార్ దీంట్లో షాపింగ్ కూడా రన్ అవుతుందా? షాపింగ్ కూడా రన్ అవుతుంది. ఈ-కామర్స్ వెబ్సైట్ అయితే షాపింగ్ కూడా రన్ అవుతుంది. అన్నీ ఇంకా ఇది ఒక క్యాంపెయిన్ చాలా అన్నిటికి సరిపోతుంది. ఇది అదే ఇక్కడ షాపింగ్ మనకేం కనిపించకపోతే ఇది కనిపించలేదు. ఎందుకోసం అంటే నా ల్యాండింగ్ పేజ్లో ప్రోడక్ట్ లేవు. ఓకే, నేను ఇచ్చిన ల్యాండింగ్ పేజ్ అనేది ఈ-కామర్స్ వెబ్సైట్ కాదు. ఓకే, కానీ ప్రోడక్ట్ ఈ-కామర్స్ రిలేటెడ్గా ఉంటుంది కదా సార్? రిలేటెడే. కానీ ఏమైంది, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము షాపింగ్ యాడ్స్ రన్ చేసినాం. ఓకే, రన్ చేస్తే ఈ మొబిలిటీ అంటే మనుషులు ఏంది హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కదా, ఈ హెల్త్ను రిజెక్ట్ చేసి అది సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినప్పుడు కొన్ని అడుగుతుంది, అవి చేయాలి. ఇంకొకటి ఏంది, వీళ్ళ డైరెక్ట్ బ్రాండ్ కాదు, మూవింగ్ లైఫ్ అనేది వేరే బ్రాండ్. ఆ బ్రాండ్ని తీసుకొచ్చి వీళ్ళు ప్రమోట్ చేస్తారు. చక్కగా కన్వే చేయలేదు అని తీసేసింది.
అందుకే మేమేం చేసినాము, ప్రోడక్ట్లో ప్రైస్ తీసి పడేసి నార్మల్గా పెట్టేసినాం అనమాట. ఒకవేళ ప్రాపర్గా ఈ కామర్స్ లాగా ఉందంటే దీని షాపింగ్ కూడా యాడ్ రన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు మెయిన్ వెబ్సైట్ చూస్తే మెయిన్ వెబ్సైట్లో కూడా ప్రైస్ తీసేసారు. ఇది ప్రాపర్ ఈ కామర్స్ వెబ్సైట్ యాక్చువల్గా. ఇగో ఈ షాప్లో మీకు ఉంది. ఫస్ట్ షాపింగ్ రన్ చేస్తుండండి, అది సస్పెండ్ అయిపోయింది. తర్వాత నేను సర్చ్ రన్ చేసిన ట్రాఫిక్ వస్తుంది కానీ ఎవడు కొంటలేడు. కారణం ఏంటంటే $5,000 అంటే $6,000, $1,000కు వాడ వెహికల్ వస్తుంది వాళ్ళకు. జనాలు చీపర్కి పోతున్నారు, కానీ ఇది చాలా క్వాలిటీది. అందుకే ఏం చెప్పాము మనం డిస్కస్ చేసుకొని, అరే ప్రైస్ తీసేసారా భయ్, ఫస్ట్ లీడ్ రాని, లీడ్ వచ్చిన తర్వాత మనతో మాట్లాడు ఒప్పిపి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అమీర్పేటలో 6,000కి చెప్పేటోళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, 6,000కి ఎంత చెప్పాలో అంత చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ ఉండదు, ఏముండదు. ఈ కస్టమర్కి ఎప్పుడు కూడా 25,000కు 6,000కు ఆ ప్రాబ్లం ఏం లేదు. 25,000 రీజనబుల్ ఆయనకు కావాలి సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే, కానీ కొందరు ప్రైస్ సెన్సిటివ్గా పోతారు. అలాంటప్పుడు నువ్వు ప్రైస్ చెప్పకుండా తీసుకొచ్చి మాట్లాడి డెమో ఇచ్చి నీ ఏం చేస్తున్నంటే ఈజ్ రైట్ టు పే 25,000. అంతెందుకు తెలుగు ఐఫోన్ కొంటున్నారు లేరా అండి? కొంటున్నారు కదా. ముట్ట ఐఫోన్ కొని ఎంజాయ్ చేస్తాం చాలా మంది ఉన్నారు. కస్టమర్కి ఎప్పుడు కూడా ప్రైస్ మ్యాటర్ కాదు, నమ్మకం లేకపోవడం ఒకటి ఆ ప్రోడక్ట్ మంచిగా ఉంటుందా లేదా అనేది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిందనుకో ఓకే. ఇప్పుడు ఓడిఎంటీ అమీర్పేటలో ఉన్న ఎన్నో కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్ 6,000 పెట్టి కూడా మన స్టూడెంట్స్ని మనకున్న స్ట్రెంత్ వాళ్ళకి వస్తలేరు. ఎందుకంటే పీపుల్కి అర్థమైపోయింది వేర్ ఈస్ ద క్వాలిటీ, వై దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. అందుకే వీళ్ళకి ప్రైస్ తీసేసి ఫస్ట్ క్వాలిటీ నేర్పిద్దాం, వాళ్ళకు మాట్లాడండి, ఫ్రీడమో ఇవ్వండి, ప్రోడక్ట్ ఇవ్వండి, 7 days రిటర్న్ పాలసీ కూడా పెట్టండి అని చెప్పాను అనమాట. సో మార్కెటింగ్ అన్ని రకాలుగా థింక్ చేయాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్స్. ఓకే, మీరు నేర్చుకుంది 20% అండి, ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ చేసేటప్పుడు నిన్న మొత్తం నా సండే, బట్ మై సండే గాట్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ గై. మనము క్లయింట్ తీసుకున్నామంటే కమిట్ మీద పని చేయాలి, లేదంటే రిజల్ట్ రాదు. ఫస్ట్ నేను ట్యాగ్ మేనేజర్ అని ఉంటుంది, మీకు నేర్పిస్తుంది. ట్యాగ్ మేనేజర్ చేసి తర్వాత అనలిటిక్స్ సెటప్ చేసి కన్వర్జన్స్ గూగుల్ యాడ్స్లో చేసి పెట్టాను. ఇక్కడ మీకు ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు చేశారు. నేను ఒక మిస్టేక్ జరిగిపోయింది ఇప్పట్లోనే. 10 నిమిషాలనే టకటక పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ ఎంత తెలుసా? లొకేషన్ తీసుకోవాలి కదా, పీమాక్స్ క్యాంపెయిన్ నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు లొకేషన్ ఆప్షన్ కనిపించలేవాడు, వాడు ఇవ్వలేదు. సడన్గా చూసి లైవ్ చూసే వరకు మొత్తం 100-200 మంది కనిపించి ఏమో ఎంతమంది వస్తుంది భయ్, సూపర్ ఉంది అనుకున్నా. కానీ కంట్రీ చూస్తే ఇండియా బంగ్లాదేశ్ వచ్చింది. అమ్మని అమ్మ తప్పు ఉందిరా నాయన అని ఎంబడ పోయి లొకేషన్ మార్చేసిన, లేకపోతే పైసలు మొత్తం బిక్తుండేవాడివి. కంట్రీ అని పెడితే పైసలు మొత్తం పోతాయి. అది చూపిస్తానండి ఇప్పుడు. క్యాంపెయిన్ పీమాక్స్ క్యాంపెయిన్ ఇక్కడ సెట్టింగ్లో చూస్తే ఆప్టిమైజేషన్ స్కోర్ చూసినా 99.9%. ఎందుకంటే మనం చేసేది ఏం లేదు, మొత్తం వాడే చేస్తాడు. లొకేషన్ ఆస్ట్రేలియా కంట్రీ, ఈ ఆప్షన్ నాకు దొరకలేదు. బై డిఫాల్ట్ ఎంత దారుణం అంటే గూగుల్ చూడు ఎంత తెలివైనడు. మీరు క్యాంపెయిన్ చూడండి, మీరు హైదరాబాద్ అని పెట్టినప్పుడు ఏముంటుందండి ఆప్షన్? మీరు హైదరాబాద్ సెలెక్ట్ చేయనప్పుడు ఆప్షన్ ఏముంటుంది? సిటీ అని ఇండియా కూడా కాదు, ఆల్ USA. కంట్రీ అని ఉంటుంది సార్, మొత్తం కంట్రీస్ మొత్తం ఆల్ లొకేషన్స్ అని ఉంటుంది. ఘోరం కదా ఇది. కొంచెమన్నా న్యాయం ఉండాలి. ఎవడు రన్ చేస్తారండి గూగుల్ యాడ్స్ ఓపెన్ చేసుకుని ఆల్ కంట్రీస్ టెరిటరీస్కి ఎవడు కనిపిస్తాడు? ఇది గూగుల్ అదక తెలివి కాకపోతే ఇంకోటి ఏంది? కొంచెమన్నా ఎథిక్స్ ఉండాలి. అంత పెద్ద అన్ని పైసలు ఉన్నాయి, వాడు మోసం చేయాలని ఎందుకు అనుకోవాలి? ప్రతి ఒక్కరికి మోసం చేసే బుద్ధే. ఇప్పుడు ఆల్రెడీ ఇగో ఇది వియత్నాం పాకిస్తాన్ వాడు క్లిక్ చేసి ఏమవుతుంది? ఏం కాదు. సో నేను చెక్ చేసిన, అందుకే మనం మానిటర్ చేసుకోండి. ఒకవేళ నేను అది 1 hour లోపల అయిపోయింది కాబట్టి ఏం కాలేదు, 24 hours అయినట్టే మస్తు పైసలు పోతుండే, చాలా మనీ పోతుండే అనమాట. ప్రస్తుతానికి ఎంత అమౌంట్ కట్ అయిందంటే చూద్దాం. బిల్లింగ్ ఇది బ్యాలెన్స్ అండి. ఇది ఐ డోంట్ నో హౌ మచ్ బ్యాలెన్స్ దే గివ్స్. స్పెండ్ ఇంతే $4 అయినాయి ఖర్చు. ఎందుకంటే నీకు యాడ్ ఎక్కడెక్కడో ఇంప్రెషన్స్ కనిపిస్తున్నాయి అంతే. ఓకే, పీమాక్స్ క్యాంపెయిన్స్ చీపర్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది చీప్. అట్లానే కన్వర్షన్స్ కూడా అంత ఈజీ కాదు, అంత కావు. కానీ వాడికి ఏంటంటే వాడు పెట్టే బడ్జెట్లో సెర్చ్లో వస్తుంది కాబట్టి చూద్దామన్నారు. వీళ్ళు ఇప్పుడు ఇంకా పైసలు యాడ్ చేయలేదు.
దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందండి? బ్యాలెన్స్ $5 అని చెప్పిండు. తర్వాత డిసెంబర్ 1కి $15 అవుతుందని చెప్పాడు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఇది ప్రీపెయిడ్ కాదనమాట, పోస్ట్ పెయిడ్ అనమాట. పోస్ట్ పెయిడ్లో వాడు ఏం చేశాడు, ప్రస్తుతానికి $15 లిమిట్ ఇచ్చాడు వీళ్ళకు. మెల్లమెల్లగా స్పెండ్ బట్టి ఇది $50 అవుతుంది, $100 అవుతుంది. అరే నాకు అర్జెంట్ ఉందిరా అన్నప్పుడు మీరు ఆప్షనల్ పేమెంట్ చేసుకోవచ్చు. నాకు ఇంత కావాలని పేమెంట్ చేసుకోవచ్చు. వీళ్ళు $1000 $2000 యాడ్ చేయాలి. మేబీ దీనిలో పైసలు లేనట్టుంది, వీళ్ళు యాడ్ చేయలేదు. దట్ ఈస్ ద థింగ్. సో మెనీ థింగ్స్ టు లెర్న్. మీరు రేపు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇంకో క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుని రండి. ఈసారి మాత్రం అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకుని రండి. క్లియర్? ఓకే Sure, సార్. sir. ఓకే. తర్వాత రేపు ఏం జరగబోతుందంటే మిమ్మల్ని గ్రూప్గా డివైడ్ చేస్తాం. గ్రూప్గా డివైడ్ చేసి 8 గ్రూపులు అయినాయి అనుకోండి, 8 ప్రాజెక్టులు ఇస్తామండి. ఎందుకంటే ఒకటే ప్రాజెక్ట్ మీద డిజిటల్ మార్కెటింగ్ మీద పనిచేస్తే నాలెడ్జ్ లిమిట్ అవుతుంది. ఒకరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్, ఒకరు మెహందీ ఆర్టిస్టు. మళ్ళీ ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళకు ఆ నాలెడ్జ్ షేర్ చేయాలి. మెహందీ ఆర్టిస్ట్ ఎలా ఉంది, అంబులెన్స్ సర్వీస్ ఎలా ఉంది చేస్తే మీరు వీక్ లోపల 8 ప్రాజెక్టుల మీద వర్క్ చేసినట్టు ఉంటుంది. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్? Yes, sir. బడ్జెట్ మేమే ఇస్తాము, మీరు బడ్జెట్ స్పెండ్ చేయండి. మీరు లాస్ చేస్తారా ఏం చేస్తారా మీ ఇష్టం. లీడ్ తీసుకొస్తే సంతోషం, లేకపోతే లేదు. కానీ నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ వెబ్సైట్ ఎలా అండి? సో వెబ్సైట్ మీరు చేయాలి. మీరు మీకున్న సబ్ డొమైన్ రిమూవ్ చేసేసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ చేయాలి. సో ల్యాండింగ్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి. రేపు నేను చూపిస్తా ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంటే బాగుంటుంది. మీరు కంప్లీట్ వెబ్సైట్ చేయాల్సిన అవసరం లేదండి. థీము కస్టమైజ్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ల్యాండింగ్ పేజ్ చేయొచ్చు, నేను చూపిస్తాను. కాకపోతే అందరూ ల్యాండింగ్ పేజ్ మీద కూర్చోకండి. ఒక 5 మంది గ్రూప్ చేసినామంటే ఒకరు తీసుకోండి ఆప్షన్. నేను ల్యాండింగ్ పేజ్ చేస్తాను, నేను కీవర్డ్స్ రెడీ చేస్తాను, నేను యాడ్ కాపీ రెడీ చేస్తాను. ఈ విధంగా ఎంత కష్టపడి మీటింగ్స్ పెట్టుకొని చేయండి. హియర్ వీ వాంట్ టెస్ట్ యువర్ టీమ్ వర్క్ యాజ్ వెల్. ఇక్కడ ఎవరు విన్నరు అంటే పైసలు ఎవరు సంపాదిస్తే వాళ్ళే విన్నరు బై. సో మీకు ఒక కాంటెస్ట్ పెడతాం, అందులో ఎవరైతే లీడ్ తీసుకొచ్చి లీడ్ కన్వర్ట్ చేసి పైసలు తీసుకొస్తారో వాళ్ళకు విల్ టెల్ యూ వాట్ వీ గోనా గివ్ యూ. ఆర్ యూ రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఎస్ సార్. రేపు చెప్తా ప్రశాంతి ఏ విధంగా గ్రూప్స్ మేము డివైడ్ చేస్తాం. మీరు చూస్ చేసుకోవద్దు, నాకు ఏమే కావాలి ఆమె కావాలని చెప్పకండి. మేమే డివైడ్ చేస్తాం. అంటే మన కంపెనీకి పోయినప్పుడు వీ కాంట్ చూస్ అవర్ కొలీగ్స్ కదా. ఇది కూడా అంతే, ఎవరు వచ్చినా వాళ్ళతో వర్క్ చేయగలగాలి. ఓకే.